అమరావతిలో ఉగాది వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో సీఎం చంద్రబాబు, స్పీకర్ కోడెల శివప్రసాద్ సహా ఎమ్మెల్యేలు, ఎంపీలు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మంత్రివర్గం అందరినీ కూడా ఆయనతో పాటు దీపారాధనకి పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము. ఓం पशोगश्च मह्यमावह जीवनं च दिशो दिशा ज्योतिष्पतीन् वा साधयामि ज्योतिष्कृतं वा साधयामि ज्योतिर्विदं वा साधयामि भास्वतीन् वा साधयामि ज्वलन्वीन् वा साधयामि मल्मलाभवन्वीन् वा साधयामि दीप्यमानान् वा साधयामि रोचमानान् वा साधयामि. విజయవాడలో ఉగాది ఉత్సవాల నేపథ్యంలో చాగంటి కోటేశ్వరరావు గారు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ద్వారం వెంకటస్వామి నాయుడు గారి సంగీత కళాశాలలో ప్రవేశానికి సిద్ధంగా సీటు లేకపోతే ప్రతి ఇంటి దగ్గరికి సాయంకాలం వేళ వెళ్లి తనకున్న ఉత్తరీయాన్ని చాపి భవతి భిక్షాం దేహి అని మాధవ కబళాన్ని స్వీకరించి ఒక తల్లి అన్నం, ఒక తల్లి పులుసు, ఒక తల్లి పచ్చడి వేస్తే అన్ని మూట కట్టుకుని చెరువు ఒడ్డుకెళ్లి రాతి మీద ఉత్తరీయం పరుచుకుని పప్పన్నంలో కలిసిపోయిన పచ్చడి పులుసు కలిపి తిని ఎక్కడో రాజాం వెళ్లి మొట్టమొదట సంగీతం నేర్చుకుని తర్వాత సంగీత సాధన చేసి నేను ప్రత్యేకం విజయనగరంలో ఆ దేవాలయం చూడ్డానికి వెళ్ళాను. సంగీత సాధన చేస్తున్నటువంటి ఒక చిన్న హనుమ దేవాలయంలో కాళ్ళు చాపుకు పడుకుని నిద్రపోయి అంత కష్టపడి సంగీత సాధన చేసి విశ్వవిఖ్యాతమైనటువంటి సంగీత చక్రవర్తి అయినప్పటికీ కూడా ఆయనని మళ్ళీ విజయనగరం సంగీత కచేరీ చేయడానికి పిలిస్తే ఏ తల్లి ఇక్కడ నా ఉత్తరీయంలో కబళం వేసిందో, ఏ ఆంజనేయ స్వామి దేవాలయంలో నేను పడుకున్నానో అక్కడే వేదిక నిర్మించండి, నేను అక్కడే కచేరీ చేస్తాను అని కచేరీ చేశాడు. మహానుభావులు విజయనగర పౌరులు ఇప్పటికీ తలుచుకు మురిసిపోతారు. అంత కష్టపడడం అంటే ఏమిటో, కష్టపడి వెలుగులోకి రావడం అంటే ఏమిటో నేర్పినవాడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. ఆయన జీవిత కథ చదివితే మనకు ఆశ్చర్యం వేస్తుంది. చెన్నైలో పాన్గల్ పార్క్లో కొత్తగా పెళ్లైన వాడికి అద్దె గదిలో ఉండడానికి డబ్బు లేకపోతే 2 సిమెంట్ బిజ్జీల మీద విడివిడిగా భార్యాభర్తలు పడుకునేవారు. అంత కష్టపడినటువంటి ఘంటసాల గారు దేశభక్తితో పుట్టి శ్రీరాములు గారు శరీర త్యాగం చేస్తే శ్మశానంలో కచేరీ చేశాడు భక్తితో. ఎవరు పిలిచారని? అంతటి కృతజ్ఞతా లక్షణం, అంతటి స్నేహభావం, అంతటి కష్టపడగలిగినటువంటి లక్షణం ఆంధ్ర ప్రజల యొక్క సొత్తు. మనం కష్టపడడానికి ఎవరికన్నా తక్కువ కాదు. మనంతగా నమ్మదగినటువంటి వ్యక్తులు, ఇంత సంస్కృతి సంస్కారము కలిగినటువంటి వాళ్ళు బహు తక్కువ మంది ఉంటారు. అంత గొప్ప జాతిలోంచి వచ్చిన వాళ్ళం. టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఒకప్పుడు కొన్ని కిలోమీటర్లు నడిచి వెళ్లి మేనమామ గారి దగ్గర డబ్బు తీసుకుని చదువు ప్రారంభించారు. అపారమైన ఐశ్వర్యాన్ని సంపాదించి తృణప్రాయంగా అంతా ఇచ్చేసి ఆఖరణ విజయవాడ వస్తే మహానుభావుడికి అన్నం తినడానికి లేకపోతే ఆయన్ని చూడ్డానికి వచ్చినటువంటి వారిని దగ్గరికి పిలిచి క్యారేజీ తెప్పించవయ్యా అంటే ఆయన స్నేహితుడు కళ్ళమ్మట నీళ్లు పెట్టుకున్నాడు. అయ్యా మీరు అన్నం